పరిచర్య ప్రారంభం కాకముందే అతను వచ్చాడు. నాకు తెలుసు అతను అక్కడ ఆ సంఘంలో కాపరిగా ఉన్నాడని తెలుసు. జీతానికి పనిచేస్తున్నాడు ఆయన ఆ సంఘంలో. పెద్దలు నియమించారు ఆయన్ని. పేరు చెప్పను కానీ నేనే వాక్యం చెప్పబోతున్నానని చెప్పి తెలుసు ఆయనకి. ఎదురుగా వచ్చాడు, ప్రేతులాడు చెప్పాడు. నేను కూడా ప్రేతులాడు చెప్పాను. కానీ నా హృదయం ఏముందండి? ఆయన ముఖం చూస్తుంటే వా ఏంటి పరీక్ష, అతని ముఖం నేను చూడకూడదు అనుకున్నాను. నాకు చేసిన కీడు చాలా గొప్పది, చాలా నష్టం కలిగించాడు నాకు. అయితే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కూడా ప్రేతులాడు చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రేతులాడు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాను. హల్లెలూయా. అయ్యగారు చాలా సంతోషం చూడడం అని చెప్పి నాతో మాట్లాడాడు. ఇప్పటికీ ఆయన మా కాలనీలో ఉంటాడు. ఎప్పుడైనా కనబడితే ఆయన తల ఉంచుకుంటాడు. సేవకులను మేము కూడా నన్ను వల్లే నేను మిమ్మల్ని ప్రేమించాలా. ఎందుకంటే స్వాతంత్రం ఉందని చెప్పి నేను సంఘ కాపరిని పాస్టర్ని చెప్పి నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే నా స్వతంత్రాన్ని నేను దుర్వినియోగం చేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రేమించగలిగితే మంచిదండి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు, శరీర సంబంధమైన అలవాట్లకు, శరీర సంబంధమైన పంతం పట్టింపులకు నువ్వు ఉపయోగించుకుంటే దేవునికి అది మంచిది కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని నువ్వు కూడా ప్రేమించు. ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉన్న, అంటే నీకు దాసులై ఉన్నట్టే వంగి వంగి నమస్కారం చేయనవసరంలా, తగ్గించుకోండి అని దాని అర్థం. దాసులు అంటే ఎవడో దాసులుగా ఉండడు, ఇష్టపడ్డు. నేనేమి జీతగాడిని అంటాం కదా, మనం దాసులము జీతగాళ్ళం కాదు, ఎవరికి వాళ్ళమే స్వతంత్రులమే. కానీ దేవుడు ఏమంటే నీకు ఒక విశ్వాసి, నీ తోటి విశ్వాసి ఎదురైనప్పుడు నువ్వు ఎలా తగ్గించుకోవాలంటే అంతగా తగ్గించుకో. కొంగ భక్తి నకమేనం కాదు, ముసలి కన్నీళ్ళు కాచడం కాదు, నటన కాదు, నిజంగానే ప్రేమించాలి. నిజంగానే దినత్వాన్ని మనం స్వతంత్రం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనకు నేర్పించిన సత్యం అదే. ఒకవేళ నీకంటే తక్కువడే కావచ్చు కాక, నీ స్థితి గొప్పది కావచ్చు కాక, అతని స్థితి తక్కువ కావచ్చు కాక, ఆయనను దేవుని ప్రేమలో ఉంటే నీవు దాసునిగా యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుని కుమారుడు ఉండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. హల్లెలూయా. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కొడితే కొట్టలేదు, తిడితే తిట్టలేదు. యేసయ్య మన దేవుడైతే, యేసయ్య మన ప్రభువు అయితే, యేసయ్య మన రక్షకుడైతే ఆయన సారూప్యంలోకి మనం మార్చబడాలి. ఆయన అలవాట్లు మనకు రావాలి, ఆయన సౌందర్యం మనకు రావాలి, ఆయన తగ్గింపు మనకు రావాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. మాజీ పార్లమెంటు మెంబర్ ఎంపీ గారు అరుణ కుమార్, ఉండవల్లి అరుణ కుమార్ ఆయన అనేకులతో మాట్లాడుతున్నాడు. మీ అందరికీ మీకు మతం ఉంది, మీ అందరికీ మీకు దేవుళ్ళు ఉన్నారు, నేను కూడా హిందువునే, నాకు కూడా ఒక మతము దేవుడు ఉన్నాడు. అయితే నేనంటున్నాను యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడే. ఏమన్నానండి? మీరు ఏమి నమ్ముతున్నారో నేను నమ్మేదైతే యేసుక్రీస్తు వారు నా దేవుడు. ఆయన దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయన సర్వలోకానికి దేవుడు. ఎందుకంటే ఎవరు చెప్పని మాట ఆయన చెప్పాడు. ప్రపంచంలో మతకర్తలు ఎవరు చెప్పని మాట ఈయన చెప్పాడు. కాబట్టి నేను ఈ దేవుడిని నమ్ముతున్నాను అని ఒక బ్రాహ్మణుడు సాక్ష్యం ఇస్తే అందరూ విన్నారు. ఎందుకంటే తనను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, తను హెచ్చించుకునేవాడు తగ్గించుకుని. ఏ మతకర్త ఏ మాట చెప్పలేదు, ఏ మత గురువు ఏ మాట చెప్పలేదు. యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప దేవుడు, ఆయనే నాకు దేవుడు అని చెప్పి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏదైనా నీ కులం కాదు, నీ మతము కాదు, నీ వర్ణము, లేకపోతే నీ ఆచార వ్యవహారం, నీ కట్టు, నీ పొట్టు, నీ సంస్కారం, నీ సంస్కృతి కాదు. ఇక దేవుని ముందు తగ్గించుకో, మనుషులను కూడా తగ్గించుకో, దీనత్వం ధరించు. నీ స్వతంత్రం ఎక్కడికి పోదు. యూ హ్యావ్ ఆల్ ఫ్రీడమ్ టు బిహేవ్ యాజ్ యూ లైక్. నీ ప్రవర్తనను దేవునికి అప్పగించుకో. ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయొద్దు. ముఖ్యంగా దేవుని ఎదుట, ముఖ్యంగా సంఘం ఎదుట, దేవుని ప్రజల ఎదుట నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూనే నీ స్వతంత్రాన్ని కూడా వినియోగించుకోవాలి, దుర్వినియోగపరచవద్దు. దయచేసి మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక. పేతురు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ తన పత్రికలో ఈ విధంగా అంటాడు. మొదటి పేతురు పత్రిక. నా సమయం మించిపోతుంది, నేను ముగించాలి. అయితే ఆత్మదేవుడు ఎంతవరకు మాట్లాడతాడో చూద్దాం. మొదటి పేతురు పత్రిక దయచేసి
2వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండడి. అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును కూడా సన్మానించండి. హల్లెలూయా. ఏ రాజు నిన్ను పరిపాలిస్తున్నాడో, ఏ ప్రధానమంత్రి, ఏ అధ్యక్షుడు, ఏ ప్రెసిడెంట్ నీ దేశాన్ని పరిపాలిస్తున్నాడో వారిని కూడా సన్మానించండి. మీరు దేవునికి దాసులమని లోబడి ఉండండి. ముందుతో మనం దేవుని దాసులము. అందరిని సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును కూడా సన్మానించండి. ఎందుకంటే స్వతంత్రులై ఉండి దుష్టత్వమునకు కప్పిపెట్టుకోవద్దు. నీలో ఏదైనా చెడు ఉంటే, ఎవరైతే నన్ను చెడు చేసి ఉంటే అతని దగ్గర, ఆమె దగ్గర చెడు ఉంటుంది, దుష్టత్వం ఏంటి ఒప్పుకో. దేవుని ఎదుట నీకేమైనా దుష్టత్వం ఉంటే ఆ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవద్దు, నీ పాపాన్ని కప్పిపెట్టుకోవద్దు. పిల్లి అంట ఏం చేస్తుందంటే కప్పిపెట్టుకుంటుందంట, తన వ్యర్థాన్ని కప్పిపెట్టుకుంటుందంట. మన పాపాన్ని కప్పిపెట్టుకుంటే ఎప్పటికైనా అది పడిపడుతుంది. పాపంలో నుంచి చెడు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. ఏదైనా మన ఎవరి పాపం విషయంలో మనం దేవుని దగ్గర కప్పిపెట్టుకోకుండా, ఎందుకంటే ఆయనకు బాహాటంగా తెలుసు నీ హృదయంలో ఏ చెడు ఉందో, నీ హృదయంలో ఏ దుష్టత్వం ఉందో, ఏ కపటం ఉందో ఆయనకు బాగా తెలుసు. దేవునికి స్వతంత్రం ఇచ్చాడు. నీ స్వతంత్రమును నువ్వు ఉపయోగించుకొని నువ్వేం చేయాలంటే నీ దుష్టత్వాన్ని, నీ పాపాన్ని, నీ యొక్క గర్వాన్ని, నీ అహంకారాన్ని కప్పిపెట్టుకోకుండా మీ స్వాతంత్రమును వినియోగపరచుక దేవునికి దాసులమని లోబడి ఉండండి. తగ్గించుకుంటే పోయేది ఏమీ లేదండి. నేను అదే నేర్చుకుంటున్నా. నేను ఆఫీసర్గా ఉన్నప్పుడు పెద్ద సంస్థలో నేను మరి 2 రాష్ట్రాలకు 60లో ఉభయ మరి ఆంధ్ర రాష్ట్రానికి రీజనల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను గర్వించాను. ఎందుకంటే నా దగ్గర 120 మంది నా కింద పనిచేసేవాళ్ళు. రీజనల్ డైరెక్టర్గా 120 మందికి నేను జీతాలు ఇచ్చేవాడిని. నా డైరెక్టర్ కూడా నేను జీతం ఇచ్చేవాడిని. కోట్ల డబ్బులు నా చేతిలో ఉండేవి. అమెరికా నుంచి మాకు ఫండ్స్ వచ్చాయి. ప్రతి నెల లెక్కలు కట్టి అమెరికాకు స్టేట్మెంట్ పంపాలి. అది నన్ను గర్వాన్ని నడిపించింది. అది నా గర్వాన్ని దేవుడు చూశాడు. అనుకోకుండా 1999 సంవత్సరంలో అందులో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే నన్ను సేవలకు పిలిచి నాకు బాప్తిసం ఇచ్చి నాకు వివాహం చేసినటువంటి నా ఆత్మీయ తండ్రి చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే నాకు శోధన వచ్చింది. అందరూ ఒకటే పేరు, నలుగురం వేరైపోయాము. ఆ అందరి ముందర మేము నలుగురు నిలబడలేకపోయాము, బయటకు రావాల్సి వచ్చింది. నేను అనుకున్నాను ఈ ఆఫీసు ఈ ఇండియాలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేను ఉండాలి ఈ ఆఫీసులో. ఏ సంవత్సరం నేను ఉంటాను అనుకున్నాను, కానీ మధ్యలోనే 27 సంవత్సరాలకే దేవుడు నన్ను బయట వేశాడు. ఎందుకంటే నేను దాన్ని బట్టి గర్వించానేమో. నా గర్వాన్ని అనుసరించడానికి దేవుడు అందులో తీసేశాడు. అయితే దేవుడు నాకు పెద్ద కృప ఇచ్చాడు. అప్పుడు అక్కడ ఉంటే నేను రిటైర్ అయిపోయేవాడినే, కానీ ఇక్కడైతే నాకు రిటైర్మెంట్ లేని ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ రిటైర్మెంట్ లేదు.